హాయ్ అండి. నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో పులిహోర పేస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పులిహోర పేస్ట్‌ని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే పండుగ రోజు చాలా త్వరగా గుడిలో ప్రసాదంలాగా పులిహోరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ టైం బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్ బాక్స్‌కైనా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. మరి పులిహోర పులుసుని ఎక్కువ రోజులు ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 200 గ్రాముల వరకు చింతపండుని తీసుకోవాలి. నేను ఈ క్వాంటిటీకి కొలతలు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని చింతపండుని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల పాటు చింతపండును ఉడికించుకోవాలి. చింతపండు ఇలా ఉడికించుకోవడం వలన పులిహోర అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే పులిహోర పులుసు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దింపి పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారేలోపు పులిహోర పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అన్నిటినీ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక 15 ఎండుమిర్చిని వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. పులిహోర పౌడరు ఇలా చేసుకున్నామంటే పులిహోర అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చింతపండును పిప్పి తీసి చింతపండు పేస్ట్ని తీసుకుందాము. చూడండి, చింతపండు పేస్టు మరి పలుచగా కాకుండా ఇలా చిక్కటి పేస్ట్ లాగా తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 కప్పు అంటే 200 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. పులిహోర పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 200 గ్రామ్స్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అర కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు ఉద్దిపప్పు వేసుకొని ఇవన్నీ కూడా నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వేరుశనగ గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గింజలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు కప్పు జీడిపప్పు, అలాగే 10 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపునంతా కూడా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా సపరేట్ చేయడం వలన వేరుశనగ గింజలు అనేది మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా పులిహోర పులుసులో బెల్లం వేయడం వలన పులుపుని బ్యాలెన్స్ చేసి పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి పులిహోర పులుసు అయితే రెడీ అయింది. చూడండి ఆయిల్ కూడా బాగా కరెక్ట్‌గా సరిపోయింది. మరీ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా. ఫైనల్‌గా ఇందులోకి పోపుని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా పులిహోర పులుసు రెడీ అయింది కదా! ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న పులిహోర పులుసుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 6 నెలల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుందండి. అదే మనం రూమ్ టెంపరేచర్‌లో పెట్టుకున్నామంటే 2 మంత్స్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడు పులిహోరని ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఒక కప్పు రైస్ అన్నంలోకి కొద్దిగా ఆయిలు, అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ని 1.5 స్పూన్ వరకు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనం తీసుకున్న రైస్కి 1.5 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకొద్దిగా పులుపు ఎక్కువ కావాలన్నా కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా, సింపుల్గా పులిహోరని రెడీ చేసుకోవచ్చు. చూశారు కదండి పులిహోర పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.